వారు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఘటనకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విశదీకరించినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూనే ఉందన్నారు. సినీ పరిశ్రమ వారు శ్రీతేజని పరామర్శించాల్సిన అవసరం ఉందని అన్నారు. చెప్పింది ఏంది, ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాక్టర్ అక్కడే ఉన్నారు. మా పోలీస్ అధికారులు పోయి ఆయనకు చెప్పడం జరిగింది. విషయం అంతా కూడా చెప్పిన తర్వాత ఆయన స్పందించిన విధానాన్ని కూడా స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు. జరిగిన సంఘటన అంటే ఒక వ్యక్తి చనిపోయిందన్నాక కూడా అక్కడనే ఉన్నారంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన. యాక్టర్ ఓకే, నో డౌట్. ఇవాళ క్యారెక్టర్ అసోసియేషన్ అంటారు. క్యారెక్టర్ మళ్ళీ చనిపోయిన రేవతమ్మ గురించి ఎవరు మాట్లాడతారు? రేవతమ్మని మళ్ళీ ఎవరు బతికిస్తారు? ఎవరు తీసుకొస్తారు? ఆమె గురించి ఎవరు మాట్లాడతలేరు కదా. నీకేంది, రేపు మంచిగా మళ్ళీ 2 సినిమాలు తీస్తావు, నీ క్యారెక్టర్ నువ్వు మళ్ళీ నీ బిజీలో నువ్వు ఉంటావు. ఇలా మీరు క్యారెక్టర్ అంటున్నారు కదా, మీ క్యారెక్టర్ మీరు యాజ్ ఎ యాక్టర్గా మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫిలింలో పుష్పాలో ఏముంది? స్మగ్లింగ్ ఉంది. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఒక ఆఫీసరు స్విమ్మింగ్ పూల్లో ఉంటే మీరు ఒక హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ పూల్లోనే మీరు టాయిలెట్ చేస్తున్నారంటే మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు?